ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 10వ తారీఖు ఆగస్టు నుండి 16వ తారీఖు ఆగస్టు వారికి మకర రాశి వారికి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి రాజీ. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? అలాగే వాళ్ళ స్వభావం, వాళ్ళ మనోవేదం ఎలా ఉంటుందో కొంచెం అది కూడా తప్పకుండా. మకర రాశి వాళ్ళందరికీ కూడా శని 3వ స్థానంలో ఉండి మహాయోగాన్ని ఇస్తున్నాడు, మహారాజయోగాన్ని ఇస్తున్నాడు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి మానసిక స్థితి పాజిటివ్గా ఉంటుంది. చాలా బాగుందమ్మా. అలాగే గురుగారు, అందరు వెయిట్ చేసే ధనస్థానం, కొంచెం ధనస్థానం గురించి చెప్పారా? మకర రాశి వాళ్ళకి ధనం అనేక రకాలుగా మంచి ఆదాయం ఉంది, అనేక రకాలుగా సంపాదించవచ్చు. ముఖ్యంగా కుటుంబం కోసం బాగా కష్టపడతారు, పిల్లల చదువు విషయంలో బాగా శ్రద్ధ వహిస్తారు. ధనస్థానం సూపర్గా ఉండాలి. అలాగే కుటుంబ స్థానం, కుటుంబంలో కలహాలు, అన్నదమ్ముల మధ్యలో విభేదాలు, కోర్టు విభేదాలు కానీ ఎలా ఉంటుందో కొంచెం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా, మకర రాశి వాళ్ళకి ఈ వారంలో ఎటువంటి కోర్టు వివాదాలున్నా మన వైపు తీర్పు వస్తుంది. ఎక్కడ ఇబ్బందే లేదు. మకర రాశి వాళ్ళకి పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఏదున్నా కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది. అనుకూలత ఉంది. అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇబ్బందులు ఏమీ ఉండవు.
వాళ్ళ బిజినెస్ ఎలా, ఈ రాశి వారికి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఉన్న బిజినెస్ బాగుంటుందా, ఎలా ఉంటుందో ఇన్వెస్ట్మెంట్? ఖచ్చితంగా అమ్మా. ఈ శని అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి శని అధిపతి కాబట్టి వీళ్ళు అనేక రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారాలు, ముఖ్యంగా ఇనుపు సంబంధించిన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన అన్ని అనమాట, లిఫ్ట్ గిఫ్ట్ అన్ని ఎన్నో ఉంటాయి, అన్ని కలిసి వస్తాయి. ఏమి ఇబ్బంది లేదు. ఈ వారం వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంది. జాబ్ వారికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొత్త జాబ్ కోసం సర్చ్ చేసేవారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం చూసే వారికి దొరుకుతుందంటారా? తప్పకుండా అమ్మా. ఈ వారంలో శుక్రుడి యొక్క స్థితి ఈ జాతకంలో ఈ రాశి వాళ్ళకి సరిగ్గా లేకపోవటం వల్ల ఉద్యోగం లేని వాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేయాలి. పెద్దలతో కానీ ఇంకోళ్ళతో కానీ గొడవలు పెట్టుకోకుండా మీ యొక్క వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మీ టైంకి మీ ఉద్యోగం చేసుకుని టైంకి ఇంటికి రండి. అలాగే కొన్ని రోజులు ఆపండి. మీరు ఉద్యోగం మారడానికి కానీ ఎటువంటి అవకాశాలు కానీ ఇప్పుడు లేవు. లేనిపోయిన నెగిటివిటీకి వెళ్ళొద్దు. గురుగారు, అలాగే వల్ల ఆరోగ్యం ఇప్పుడు ఉన్న వెదర్కి అప్పుడే చలి, అప్పుడే వేడిగా ఉంటుంది. అలాగే ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుందో తెలియజేయగలరా? ఖచ్చితంగా అమ్మ. మకర రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. శత్రువులు అంటున్నారు కదా, సో శత్రువులు అంటే ఎవరు, ఎలా ఉంటుంది? పాకిస్తాన్ నుంచో ఎక్కడి నుంచో రారమ్మా. శత్రువులు అంటే ఎవరో మన సొంత అత్తగారు, మామగారు, ఇంట్లో బంధువులు, షట్టగుడు, తోడి కోడళ్ళు, తోడళ్ళు, వీళ్ళే ఒకరికొరు అభివృద్ధి. ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ లో అదేదో అంటారు కదా, దెబ్బలు కొడతారు, బాగుంటే దెబ్బలు పడతాయి, తర్వాత మనం పడిపోయాం అనుకోండి వెన్న పూస్తారు. రెండు పనులు చేసేది బంధువులే. కాబట్టి మనం శత్రువులు అంటే వీళ్ళనే కొంచెం జాగ్రత్తగా మగకుంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనమాట. అది వాళ్ళకు ప్రయాణం ఎలా ఉంటుంది? ఇప్పుడు దూర ప్రయాణం ఈ వారం చేసే వారికి, స్టడీ కోసం స్టేట్ కి లాంగ్ టర్మ్ కోసం వెళ్ళే వారు అందరికి బాగుంటుంది. ఇది ఆగస్టు మంత్ కాబట్టి రాజీ గారు మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ గా ఉంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అనుకూలత లేదు. తీసుకునే నిర్ణయాల్లో రాంగ్ నిర్ణయాలు, అనుకున్న సమయంలో ప్రయాణాలు అనుకూలత లేకపోవటం, దూర విద్య కోసం దూర కాలేజీలో సబ్జెక్ట్ కోసం ప్రయాణం చేస్తున్న వాళ్ళకి నిరాశ నిస్పృహలు ఉంటాయి. కాబట్టి జాతకం తెలుసుకోవాలి. కొన్ని రోజులు ఆగటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. తొందరపాటు స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు. వాళ్ళకి అదృష్టం అన్నింటిలో కలిసి వస్తుంది అంటారా? ఈ వారంలో వీళ్ళ జాతక రీత్యా చూసుకుంటే వీళ్ళకి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు, తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు, గురువులు అందరి యొక్క ఆశీస్సులతో ధర్మ మార్గంలో నడుస్తూ మంచి అదృష్టవంతులు అవుతారు. ఏదైనా పరిహారం ఉంటే చెప్పారా వీళ్ళకు? మకర రాశి వాళ్ళకి శని అధిపతి శని అద్భుతంగా మహారాజ యోగాన్ని ఇస్తున్నాడు. ధనస్థానం బాగుంది. ముఖ్యంగా గురువు చాలా అద్భుతమైన సపోర్ట్ చేస్తున్నాడు. కుజుడు అద్భుతంగా ఉన్నాడు. శుక్రుడు మాత్రమే కొంచెం ఇబ్బంది. శుక్ర గ్రహానికి ఖచ్చితంగా రోజు శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదువుకోవాలి. భార్యాభర్తల మధ్య విషయంలో కూడా ఐ థింక్ మీరు అలా మర్చిపోయారనుకుంటా. భార్యాభర్తల మధ్య చాలా అద్భుతంగా అన్నమాట. భార్యాభర్తల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు అందుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ ఒక తెత్తే. మీరు అన్న ఇంకో ప్రశ్న, విలువైన వాళ్ళు సొంత ఇల్లు కొంటారు. వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు అన్ని చేజూర్చులని అద్భుతంగా ఈ కుజుడు బాగా ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఈ జాతకంలో శుక్ర గ్రహానికి మెయిన్ గా వీళ్ళు పరిహారం చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇకపోతే మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదండి. రోజు కూడా వీళ్ళు శుక్ర మంత్రం, లక్ష్మీ అమ్మవారి మంత్రాలు చదువుకోవటం మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా నివారణ అవి చేసుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారిని కన్సల్ట్ కానీ. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.